తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం వేల కోట్ల అవినీతికి పాల్పడింది అని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత పదే పదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కవిత ఆరోపణలకు తగ్గట్లే ఫార్ములా 1 రేస్ విషయంలో కేటీఆర్ ను విచారించేందుకు తెలంగాణ గవర్నర్ ఆమోదం తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారిస్తున్న సిట్ కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా తీవ్రమైన కేసు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వం రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, సినిమా స్టార్స్ సహా అనేక మంది ఫోన్లు ట్యాప్ చేసిందని ఆరోపణలు వచ్చాయి. వీటిపై ఇప్పుడు సజ్జనార్ నాయకత్వంలోని సిట్ విచారణ చేస్తోంది. రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓటికి నోటు అంటూ కేసు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం తనని 30 రోజులు జైల్లో పెట్టింది. ఆఖరికి రేవంత్ తన కూతురు పెళ్లికి హాజరయ్యేందుకు కూడా కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్, కేటీఆర్ల గుట్టంతా రేవంత్ చేతిలో ఉంది. కానీ రేవంత్ ఆవేశపడకుండా జాగ్రత్తగా ఒక్కో అడుగు వేస్తున్నారు. మరోపక్క టీఆర్ఎస్ ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా దెబ్బ కొడితే అప్పుడు టీఆర్ఎస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకుని తమ పార్టీ బలోపేతం చేసుకోవాలని బీజేపీ ఎదురు చూస్తోంది. ముందుగా కేటీఆర్ ను అరెస్ట్ చేయిస్తే కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లి సానుభూతి పొందే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందుకే ముందు కేసీఆర్ నే అరెస్ట్ చేయిస్తే బెటర్ అనే వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. ఏది ఏమైనా కొత్త సంవత్సరంలో కేసీఆర్, కేటీఆర్ల అరెస్టు తప్పదు అనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.